సార్ ఇంకొక కేసు చూసుకుంటే సార్, ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతను అంటే రేపో మాపో నేను ఐపీఎస్ అన్న ఫీల్డ్లో ఉండి డైరెక్ట్గా అంటే ఒక పర్సన్ ఒక పొజిషన్కి అర్హత అనుకున్న వ్యక్తి ఎవరైతే కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ దాకా రావడం అంటే నాటే మ్యాటర్ సార్. అది మీకు తెలుసు, మాకు అందరికీ తెలుసు. బట్ ఇలాంటి వ్యక్తి మీద తవ్వే కొద్దీ ఏదో ఒక సెక్సువల్ హెరాస్మెంట్ ఇలాంటి కేసెస్ రావడం, దీన్ని ఎలా చూసుకోవచ్చు సార్ మనం? పురాణాల నుంచి మనం చూసుకున్నట్లయితే కూడా ఎటువంటి ఎంతటి పెద్ద పోస్ట్లో ఉన్నా కూడా సదరు వ్యక్తి స్త్రీకి దాసోహమే. అది ఓకే, రైట్. ఇంద్రుడు కూడా మనకు తెలిసిన విషయమే. ఒక స్త్రీ విషయంలో ఈ విధంగానే ఇబ్బంది పడుతూ పరమేశ్వరుడి దగ్గరికి, మహావిష్ణువు దగ్గరికి తిరగడం జరుగుతుంది. సో కాబట్టి అది ప్రొబేషనరీ ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, సమ్ ఎక్స్వైజెడ్ ఎవరైనా కావచ్చు. సో అంతెందుకండి, సాక్షాత్తు గతంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారి మీదే లైంగిక ఆరోపణలు రావడం జరిగింది. ఓకే, రైట్. ఒక 4-5 సంవత్సరాల క్రితం అతని దగ్గర చేసేటువంటి జూనియర్ అసిస్టెంట్ లైంగిక ఆరోపణలు చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఈ విధంగా ఈ ఆడవాళ్ళకి సంబంధించి వివిధ రకాల ఉన్నతమైన పోస్టుల్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఇటువంటి ఆరోపణలు రావటము, అటువంటి కేసులు రిజిస్టర్ కావడం అనేది కొత్తగా జరుగుతుంది కాదు. ఓకే, మనం చూస్తూనే ఉన్నాము. ఎమ్మెల్యేల మీద రాలేదా, వచ్చింది. మంత్రుల మీద రాలేదా, వచ్చినాయి కదా. ఇప్పుడు 2 రోజుల క్రితం కూడా మాజీ ఎమ్మెల్యే మీద కూడా లైంగిక ఆరోపణలు అనేది రావడం జరిగింది. ఆ కేసు కూడా రిజిస్టర్ కావడం జరిగింది. సో కాబట్టి సరే, వాళ్ళు నిజంగా చేశారా లేదు అని అంటే కనుక అది అబద్ధమా ఆరోపణ అనేది మీరు నేనుగా డిసైడ్ చేయాల్సింది. సో ప్రాపర్ విచారణ జరిగి ట్రయల్ జరిగిన తర్వాత కోర్టులు డిసైడ్ చేస్తాయి. ఎగ్జాక్ట్లీ, రైట్. సో దానికి సంబంధించే ఒలింపిక్స్ గేమ్స్కి సంబంధించినటువంటి బ్రిజ్ భూషణ్, బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ పోగట్ విషయంలో కూడా వాటిలో కూడా అతనికి క్లీన్ చిట్ ఇస్తా నిన్న ఢిల్లీ కోర్టు కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా గతంలో పెద్ద ఎత్తున ఆరోపణ రావడం జరిగింది. సో కాబట్టి అంతిమంగా కోర్టు తీర్పులు అనేవే మనకి ఫైనల్. ఇక ఈ ట్రైనీ ఐపీఎస్, ప్రొబేషనరీ ఐపీఎస్ అని చెప్పని అంటాము. సో అతను గతంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహించి ఆ యొక్క విధుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా అయినా సరే నా జీవితాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే విధంగా నాకు నేను తీర్చిదిద్దుకోవాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సివిల్స్ క్రాక్ చేసి ఐపీఎస్ కొట్టడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్లో ఉన్నప్పుడు తన సహచర ఐపీఎస్, ఆమె కూడా ట్రైనీ అంట, ఆమెతోటి ఈ విధంగా లైంగిక దాడి జరిగింది, ఆమెను కొట్టాడు అని చెప్పి మనకి న్యూస్ రావడం జరిగింది. దాని తర్వాత అతని మీద కేసు రిజిస్టర్ కావడం జరిగింది, అతను అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ లోపు రోజు మనకు పేపర్లో వస్తున్న అంశాలు ఏంటి అంటే కనుక అతను వేరే మహిళతో కూడా సన్నిహితంగా ఉన్నాడు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ వస్తున్నాయి. సో ఈ కేసుని ఏ విధంగా చూడాలి అని అంటే కనుక ఏ విధంగా చూస్తాం, ఒక మగ వ్యక్తి ఒక ఆడ వ్యక్తి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం లాగా చూడాలి. ఇప్పుడు ఇద్దరికి ఇష్టం ఉంది. ఇప్పుడు ఏ రిలేషన్షిప్లో అయినా కూడా మన ఇద్దరికి ఇష్టం ఉండి మనం తిరిగినంతసేపు, ఎంజాయ్ చేసినంతసేపు ఏ ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే కనుక డిస్ప్యూట్ ఎరైజ్ అవుతుందో విత్ రిగార్డ్ టు ఎనీ ఇష్యూ, అది మనీకి సంబంధించి కావచ్చు, రిలేషన్షిప్కి సంబంధించి కావచ్చు, ఆర్ ఎనీ అదర్ థింగ్, దేనికి సంబంధించి అయినా ఉండొచ్చు. ఆ డిస్ప్యూట్ ఎరైజ్ అయినప్పుడు మాత్రమే ఇవి కేసుల కింద మారుతూ ఉంటాయి. రైట్. సో కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్లన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకున్నా కూడా, కాకపోతే ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళని ఏం చేస్తాము అని అంటే కనుక మనందరం కూడా పిల్లలు రేపు నువ్వు ఏమవుతావు అని అంటే కనుక ఐఏఎస్ ఐపీఎస్ అంటారు. నిజంగా వాళ్ళ విధులు ఏముంటాయి, వాళ్ళ బాధ్యతలు ఏముంటాయి అని తెలియకపోయినా కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పోస్టులు కాబట్టి అవి వాటిని మనము మొదటి నుంచి కూడా హై రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాము. ఎగ్జిక్యూటివ్ బాడీలో కీ పోస్టులు అవి, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ, అవి సాధించాలంటే కనుక ఎంతో కఠోరమైన దీక్ష కావాలి. సో అటువంటి ఉన్నతమైన స్థానంలో ఉండి ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం, దట్టు కింద నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ విధంగా అవడం అనేది కొద్దిగా షాకింగ్ కలిగించేటువంటి అంశం, అంతకు మించి ఏం లేదు. రైట్. సో విచారణ జరుగుతుంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు, రేపొద్దున కేసు అంటే కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, అదంతా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక సదరు మహిళ ఎవరైతే కనుక కేసు పెట్టిందో ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అవ్వడము,
మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇతనితో రిలేషన్షిప్లో ఉండటము ఇవన్నీ కూడా జరిగినాయి. సో అది కూడా ఎంతవరకు సమంజసం అని అంటే కనుక లీగల్గా అయితే కనుక తప్పులేదు. ఎందుకంటే సుప్రీంకోర్టే చెప్పింది ఇద్దరు అడల్ట్స్ వాళ్ళ యొక్క ఇష్టంతో కలిసి లైక్ శృంగార కార్యక్రమాల్లో వాటిలో పాల్పడితే తప్పు కాదు అని చెప్పని. కానీ మోరల్గా ఏం మెసేజ్ ఇస్తున్నాము అనేది కూడా పాయింట్ ఫర్ కన్సిడరేషన్. సరే, అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం, వాళ్ళ భర్తకు సంబంధించినటువంటి కుటుంబ విషయం, అది మనం మాట్లాడాల్సిన ఆవశ్యకత లేదు ఇక్కడ, అనవసరం కూడా. విచారణ జరుగుతుంది, ఇవన్నీ జరుగుతుంది. అయితే అందరూ అనేది ఏంటి అని అంటే కనుక ఈ యొక్క తప్పిదం వల్ల అతని యొక్క కెరియర్ అంతా కూడా నాశనం అయిపోయింది, అతను ఇంకా ఈ పోస్ట్లో ఉండడు, ఈ పోస్ట్ నుంచి అతన్ని తీసేస్తారు అని చెప్పి కూడా కొన్ని మాటలు మాట్లాడటం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి గతంలో ఈ విధంగా ఎవరైతే కనుక ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్నటువంటి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఈ విధంగా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొని వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా అని అంటే కనుక 1981లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది ఐఏఎస్లు, ప్రొబేషనరీ ఐఏఎస్లు ముస్సోరీలో ట్రైన్ అవ్వడం జరిగింది అక్కడ. సో ఆ క్రమంలో కొంతమంది, ఒక 6-8 మందో ఐఏఎస్లు అంటే మహిళలు పురుషులు కలిసి హిమాలయాస్కి ట్రెక్కింగ్ అనేది వెళ్ళటం జరిగింది. దాంట్లో ఒక మేల్ ప్రొబేషనరీ ఐఏఎస్ ఆఫీసరు మందు తాగి ఆ ప్రొబేషనరీ ఫీమేల్ ఐఏఎస్ మీద ఈ లైంగిక దాడి అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ సదరు మహిళ, ప్రొబేషనరీ ఐఏఎస్ బాధిత మహిళ అకాడమీ డైరెక్టర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక విచారణ కూడా జరగడం జరిగింది. విచారణలో అతను మద్యం మత్తులో ఆవిడ మీద అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి కూడా తెలటం జరిగింది. దానికి సంబంధించి సదరు అకాడమీ డైరెక్టరు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం జరిగింది. ఏమని అని అంటే కనుక ఇతను ప్రొబేషనరీ పీరియడ్లో ఉండంగా మహిళతోటి అసభ్యంగా బిహేవ్ చేశాడు కాబట్టి, లైంగిక దాడికి పాల్పడే విధంగా చేశాడు కాబట్టి ఇతన్ని డిశ్చార్జ్ చేసేయండి సర్వీస్ నుంచి అని చెప్పి చేయడం జరిగింది. అతను రాసినటువంటి లెటర్ తోటి కేంద్ర ప్రభుత్వము ఏకీభవించలేదు, విభేదించి సదరు ఎవరైతే గనక ఈ యొక్క ఐఏఎస్ ప్రొబేషనరీ ఐఏఎస్ ఉన్నాడో అతనికి ఒక వార్నింగ్ లెటర్ అనేది ఇవ్వడం జరిగింది. నువ్వు ఈ విధంగా చేసావు కాబట్టి నీకు వార్నింగ్ లెటర్ ఇస్తున్నాము అని చెప్పని ఒక వార్నింగ్ లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ అతని సర్వీస్ నుంచి రిమూవ్ చేయడానికి ఒప్పుకోలేదు. దానికి సంబంధించి సదరు అకాడమీ డైరెక్టర్, అతను కూడా ఐఏఎస్ఏ ఉంటాడు, అతను ఏం చేశాడు అంటే కనుక విధులకు దూరంగా ఉండటం జరిగింది. అంటే నేను రిఫర్ చేస్తే మీరు దాంతో ఏకీభవించలేదు అని చెప్పని విధులకు దూరంగా ఉండి అతను ఏం చేశాడు అని అంటే కనుక ఇందిరాగాంధీ గారికి పర్సనల్గా లెటర్ రాయడం జరిగింది. ఈ విధంగా జరిగింది, ఇట్లా చేస్తే ప్రభుత్వం ఒప్పుకోలేదు, డిఓపిటీ కానీ సదరు హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ ఏదైతే ఉందో ఒప్పుకోలేదు అని చెప్పి రాయడం జరిగింది. దానికి సంబంధించి ఇందిరాగాంధీ గారు అవును ఇది కరెక్టే కదా, అంటే విధుల్లో ప్రాపర్గా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ విధంగా మహిళల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం అనేది నేరం కాబట్టి అతన్ని విధుల నుంచి తీసేయండి అని చెప్పని ఆమె డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా సెకండ్ లెటర్ అతన్ని విధుల నుంచి తీసేయాలి, డిశ్చార్జ్ చేసేయాలని చెప్పని ఇంకొక లెటర్ అతనికి ఇవ్వడం జరిగింది. దాని మీద అతను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది, ఒక ఇన్సిడెంట్కి సంబంధించి 2 సార్లు పనిష్మెంట్ అనేది ఉండదు, ఆల్రెడీ ఒక వార్నింగ్ లెటర్ ఇచ్చారు కాబట్టి సో అది మాత్రమే మనం ఏకీభవించాలి తప్ప అతన్ని సర్వీస్ నుంచి తీసేయడం అనేది చట్ట వ్యతిరేకమైన చర్య అని చెప్పని ఆ యొక్క కేసుని అతనికి అనుకూలంగా తీర్పునిస్తూ ప్రభుత్వం అతను తీసేస్తూ ఏదైతే కనుక ఉత్తర్వులు ఇచ్చిందో దాన్ని కొట్టివేస్తూ అతనికి వచ్చేటువంటి ప్రమోషన్స్ అదేవిధంగా మిగిలిన అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి యాస్టీస్ కంటిన్యూ చేయాలని చెప్పి తీర్పునది ఇవ్వడం చేయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఆల్రెడీ 1981లో జరిగినటువంటి ఈ కేసు అనేది క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది. అయితే పూజా ఖేడా అని చెప్పని మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఒక మహిళ ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యి డిప్యూటీ కలెక్టర్గానో సంథింగ్ ఏదో జాయిన్ అయ్యి వివాదాల్లోకి రావడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం జరగడం జరిగింది. అంటే ఫేక్ బర్త్ సర్టిఫికేట్లు పెట్టి, ఫేక్ ఆధార్ కార్డులు పెట్టి, వాళ్ళ మదర్ కూడా గన్ తీసుకుని ఈమె పేరు చెప్పి సెటిల్మెంట్లు చేయడము ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. ఆమె మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, ఆమె దాక్కోవడం జరిగింది, అబ్స్కాండింగ్లోకి వెళ్ళిపోవడం జరిగింది, మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి ప్రొటెక్షన్ తెచ్చుకోవడం జరిగింది. ఈ కేసులన్నీ కూడా మనకు తెలిసినయే. అందులో భాగంగా ఆమె యూపీఎస్సీని దొంగ బర్త్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డులు అవన్నీ చేసి ఆమె అనైతికంగా ఉద్యోగంలోకి వచ్చింది కాబట్టి ఆమె యొక్క విధుల్లోకి వెళ్ళి తీసేయడం జరిగింది, డిశ్చార్జ్ ఫ్రమ్ సర్వీస్ చేయడం జరిగింది. అంటే ఈ కేసు సపరేట్. ఇది ఏంటంటే కనుక అసలు ఆమె యొక్క విధుల్లోకి రావడం అంటే ఎగ్జామినేషన్కి పార్టిసిపేట్ చేయడం అనేది ఇట్ సెల్ఫ్ చీటింగ్, ఫోర్జరీ అండ్ అనెథికల్. సో కాబట్టి దాంట్లో తీసేయడం జరిగింది. అదేవిధంగా
కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అవినీతికి పాల్పడి అది నిరూపణ అయితే కనుక వాళ్ళు కూడా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసేస్తారు. అది డిఫరెంట్ కేసు. కానీ ఈ కేసుకి సంబంధించి ఇతను ఉద్యోగం కోల్పోవడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రూల్ 12 ప్రొబేషనరీ రూల్స్ అని చెప్పి ఉంటాయి. సో దాని ప్రకారము కాంప్లైంట్ తీసేయడానికి, బట్ దానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ అనేది ఉండాలి కాబట్టి మనం అంత ఈజీగా జాబ్ పోవడానికి లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సార్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ యాడ్ చేస్తాను. విజయవాడలో సాయి కృష్ణ అదే లాకప్ డెత్ ఎప్పుడైతే జరిగిందో అతన్ని కూడా విధుల్లో నుంచి తొలగించి అతని మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. అతనికి ఎలాంటి శిక్ష పడుతుందా, అతనికైనా శిక్ష పడుతుందా, లేకపోతే అతను కూడా విధుల్లోకి వస్తారా మళ్ళా? ఇప్పుడు నాగరాజ్ అనే ఇన్స్పెక్టరు సాయి కృష్ణ కేసులో అతన్ని హత్య చేయడానికి ప్రధానమైన కారణం అని చెప్పని అతని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇనిషియల్ గా ఏ ప్రభుత్వ అధికారి మీదైనా సరే ఈ విధంగా కేసు రిజిస్టర్ అయ్యి ఒక 24 గంటలు వెళ్తే గనక సస్పెండ్ చేసేస్తారు. అది క్లియర్. ఫస్ట్ 24 గంటలు జైల్లో ఉన్నాడు అంటే కనుక సస్పెన్షన్ అనేది క్లియర్, సస్పెండ్ చేస్తారు. అదే విధంగా మరి తీవ్రమైన కేసులు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నప్పుడు కూడా సస్పెన్షన్ అనేది చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇప్పుడు సిఐ నాగరాజు కేసులో అతన్ని కస్టడీకి తీసుకోవడం జరిగింది, అతనే అక్కడి నుంచి తీసుకొచ్చాడు, చంపాడు అని చెప్పి వార్తలు అవన్నీ రావడం జరిగింది, ఇవన్నీ జరగడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ అంతిమంగా ఈ కేసు కోర్టులో నిలబడదా అనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్. ఈ సిఐ నాగరాజు విషయంలో ఈ కేసు నిలబడదు. ఎందుకు అని అంటే కనుక సాయి కృష్ణ నిజంగానే చనిపోయాడు అనడానికి ఆధారం ఏముంది? ఇక్కడ బాడీ లేదు కదా, బాడీ డిసపియర్ అయిపోయింది కదా. సో కాబట్టి కేసు నిలబడదు. కేసు నిలబడినప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక అతను ఆ కేసు నుంచి ఎక్విటల్ అయిపోయిన తర్వాత అతను మళ్ళీ తిరిగి విధుల్లోకి జాయిన్ అవుతాడు. ఈ విధుల్లోకి జాయిన్ అయిన క్రమంలో కూడా సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ సర్వీస్ నిబంధనలు యాస్టీజ్ అతనికి అప్లై అవుతాయి. అంటే రేపు జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు డైరెక్ట్ అతను సిఏ కింద కాదు, డిఎస్పీ కింద జాయిన్ అవుతాడు. అదేలా? అవును, అంతే కదా. అంటే ఈ కేసు తేలాలి అన్ని చేసేటప్పటికి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు టైం పడుతుంది. ఇతను సిఐగా సర్వీస్ చేస్తున్న క్రమంలో ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేసినప్పుడు అతని యొక్క ట్రాక్ రికార్డ్ అంతా బాగానే ఉంటే కనుక ఆబ్వియస్లీ ప్రమోషన్ డిఎస్పీ అవుతాడు. సో ఈ విధంగా ఎస్ఐ కింద జాయిన్ అయ్యేటువంటి ఎవరైతే గనక వ్యక్తులు ఉంటారో పోలీస్ శాఖలో వాళ్ళు ఎక్కడ రిటైర్ అవుతారు అంటే కనుక ఎస్పీ లెవెల్లో క్యాడర్లో రిటైర్ అవుతారు. వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ అన్ని బాగుంటాయి. కొంతమంది అడిషనల్ ఎస్పీ ర్యాంక్లో రిటైర్ అవుతారు. ట్రాక్ రికార్డ్ బాగపోతే కొంతమంది డిఎస్పీ లెవెల్లో రిటైర్ అవుతారు. సో కాబట్టి ఈ కేసు ఇవన్నీ తెలిపిన తర్వాత ఇతను క్లీన్ చిట్ వచ్చిన తర్వాత ఇతను డిఎస్పీ లాగా ఛార్జ్ తీసుకుంటాడు. అంటే అతని కింద వర్క్ చేసే ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మేమే బాడీని కూడా డిస్ప్యూట్ చేసేసాము అనేసి చెప్పడం జరిగింది కదా సార్? చెప్పడం వేరు, బాడీ కనిపించడం వేరు. ఓకే. కోర్టుకి కావాల్సింది ఎవిడెన్స్ బ్రదర్. ఎవిడెన్స్. ఒక వ్యక్తిని అన్యాయంగా చట్ట వ్యతిరేకంగా హింసకు గురి చేసి చంపేశారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఆ వ్యక్తి ఏడి? ఇప్పుడు ఇదే వర్క్ ఒక కామన్ మ్యాన్ ఎగ్జాంపుల్ నాలాంటోడు చేసి బాడీ కూడా కనిపించకుండా చేసేస్తే అతనికి ఎలాంటి శిక్ష పడుతుంది? అతనికి శిక్ష పడదు. శిక్ష పడదా? శిక్ష పడదు. నీకైనా అదేలా, పోలీస్ అధికారులకైనా అదేలా. ఎవరు మర్డర్ చేసినా కూడా అదే చట్టం. ఓకే. అంటే చాలా మంది ఏమనుకుంటారు, అతనికి శిక్ష పడుతుంది, అతను ఇంకా విధుల్లోకి రారు అనే చాలా మంది భావిస్తారు. ఇప్పుడు అతను కానివ్వండి, నాగరాజు గారు కానివ్వండి, లేకపోతే ఉదయ్ కృష్ణ గారు కానివ్వండి, ఇదే అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ డ్యూటీలోకి జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేసి మీరు చెప్తున్నారు. వాళ్ళిద్దరు అనుకోవట్లేదు, మీరు చెప్తున్నారు. వాళ్ళిద్దరికి క్లారిటీ ఉంది. అంటే వాళ్ళిద్దరికి కాదు, బయట జనాలు వాళ్ళ విషయంలో బయట జనాలు అనుకుంటున్నారు వీళ్ళు ఉద్యోగాలు పోతాయి అని చెప్పని. బ్రదర్, చిన్న లాజిక్, యాంటీ కరప్షన్ ఉంటది, ఏసీబీ కేసెస్ ఉంటాయి. అవును. అంటే ఏసీబీలో అవినీతికి సంబంధించి ఎంతో మంది పోలీసు అధికారుల్ని ఏం చేస్తారు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. రైట్. ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు, జైలుకి పంపిస్తారు. 3 నెలలు 6 నెలలు అండర్ ట్రయల్ ప్రిజనర్ కింద ఉండి బయటకు వస్తారు. ఆ కేసులు ఛార్జ్ షీట్లు వేస్తారు. వాళ్ళు తాత్కాలికంగా సస్పెండ్ అవుతారు తప్ప వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినా మళ్ళీ పోస్టింగ్లోకి వస్తారు వాళ్ళు. ఎన్ని జరగట్లేదు, మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఆల్రెడీ ఏసీబీ పట్టుకున్నటువంటి ఇన్స్పెక్టర్లు జైలుకి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ సీఐ కింద అదే ప్లేస్లోకి వస్తాడు. ఫస్ట్ టైం వింటున్నాను సార్, నాకు కూడా తెలియదు టు బి ఫ్రాంక్. నేను కూడా బయట కామన్ ఆడియన్స్ లాగానే ఆలోచిస్తున్నాను. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరు జాబుల్లో నుంచి ఇంకా కష్టమే ఇక రావడం విధుల్లో అన్నట్టుగానే భావిస్తున్నాను నేను కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ, చాలా విషయాలు చెప్పినందుకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.